పొలాల మధ్యలో పడిపోయి ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం చేస్తాం? సీన్ సేఫ్ ఉన్నాడా లేదా అని చూసుకొని పక్కకు తీసుకోవాలి. మనం సేఫ్ చూసుకొని వీళ్ళ పేషెంట్ని సేఫ్గా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉంటే 108కి కాల్ చేయమని చెప్తాను. 108 కాల్ చేస్తాం. నెక్స్ట్ ఈయన ఇక్కడ ఏం చేస్తాం? షోల్డర్ మీద ఇట్లా టచ్ చేసి చెప్పాలి షో సార్. దగ్గర మాట్లాడాలా? గట్టిగా మాట్లాడాడు. మీకేమైంది, మీరు ఎందుకు ఇలా పడిపోయినా, మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ అని అడగాలి సార్. రెస్పాన్స్ లేదా? రెస్పాన్స్ లేదు. లేదంటే ఫస్ట్ పల్స్ చూసుకోవాలి. పల్స్ చూసుకుని ఇక్కడ పల్స్ చూసుకోవాలి సార్. పల్స్ ఉండి హార్ట్ చెస్ట్ ఇట్లా మూమెంట్ ఉందంటే ఆయన సేఫే, అంటే హార్ట్ స్ట్రోక్ ఏం లేదని అర్థం. అయితే ఇక్కడ పల్స్ మూమెంట్ లేదు, చెస్ట్ మూమెంట్ లేదంటే అతనికి హార్ట్ స్ట్రోక్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇలా పెట్టి షోల్డర్ ఇట్లా టచ్ చేయాలి. షోల్డర్ ఇట్లా ఎల్బోస్ బెండ్ కావాలి. అట్లా గట్టి ప్రెస్ చేయాలి. చిన్నగా చూపి యాక్షన్ చేయాలి. ఇట్లా 30 కంప్రెషన్ చేయాలి సార్. చేసినాక చిన్నగా చూసుకో హెడ్ అప్ చేసి 2 టైమ్స్ మనం బ్రీత్ ఇవ్వాలి సార్ వాళ్ళకి. ఇచ్చినాక నెక్స్ట్ మళ్ళీ ఇట్లనే 30 వేయాలి సార్. అట్లా 1 మినిట్కి 120 అట్లా వేయాలి సార్. చేసినాక నెక్స్ట్ ఇక్కడ పల్సెస్లో ఏదన్నా 5 సెకండ్స్ అయినాక పల్సెస్ దగ్గర ఏదైనా మూమెంట్ వచ్చి చెస్ట్ మూమెంట్ ఉంది అంటే కొద్దిసేపు ఆగాలి, వెయిట్ చేయాలి. లేకుండా రాకపోతే మళ్ళీ వేరే పర్సన్ వచ్చి ట్రై చేయొచ్చు. నేను బ్రేక్ తీసుకోవచ్చు, లేకుంటే మళ్ళీ నేనైనా చేయొచ్చు. అంతలోపు ఎమర్జెన్సీ సర్వీస్ ఏదైనా వస్తే వాళ్ళకి పల్స్ రాలేదనుకో, పల్స్ రావట్లేదు, పల్స్ రావట్లేదు, మూమెంట్ మళ్ళీ చేస్తాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం.